స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా అండి. మంచి లంచ్ బాక్స్ రెసిపీ అయితే చెప్తానండి. క్యారెట్ను బీట్రూట్ కలిపి రైస్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. మా ఇంట్లో అయితే నేను స్కూల్స్ ఉన్నప్పుడైతే పక్కా లంచ్ బాక్స్లో అయితే వీక్లీ 3 టైమ్స్ అయితే ఇలా అయితే చేసి పెడతానండి. ఇది మంచి చాలా హెల్తీ అని చెప్పచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది. క్యారెట్ బీట్రూట్ అయితే కొంతమంది నార్మల్గా తినరు కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే ఇలా చేసి ఇవ్వండి. మంచిగా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా హెల్తీ అని చెప్పచ్చు. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఫస్ట్ అయితే 2 క్యారెట్లు ఒక బీట్రూట్ తీసుకొని అయితే 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని పొట్టు తీసేసుకొని అయితే మనకు మాంజీర్ మీదనైతే ఇలా గీక్కోవాలి. గీక్కొని పక్కకు పెట్టేసుకున్నాక తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని మొత్తం ఫ్రై అయ్యేలాగా ఉంచేసుకొని కొంచెం పసుపు, కొంచెం సరిపడా సాల్ట్ వేసుకొని అంతా మగ్గిపోయాక మనం బీట్రూట్ క్యారెట్ తురుగు వేసేసుకొని అది మొత్తం పచ్చి వాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకొని తర్వాత మనం అన్నం చల్లారబెట్టుకున్న అన్నం ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ కలిపేసి మూత పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ బీట్రూట్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి.